హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం అధ్యక్షతన కీలక భేటీ అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు భారీ శుభవార్త. సచివాలయ సిబ్బంది ప్రమోషన్లపై నేడు కీలక భేటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల చిరకాల కోరికైనటువంటి ప్రమోషన్ల అంశంపైన దృష్టి సారించింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశం వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. నిన్నటి రోజున 11 గంటలకైతే జరిగిందనమాట. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కార్యాలయంలో జరిగింది. వేదికగా పాల్గొనేవారు సచివాలయ వ్యవస్థపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘము ప్రధాన ఎజెండా ప్రమోషన్ ఛాలెంజెస్. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశాలు ప్రమోషన్ ఛాలెంజెస్ అంటే సచివాలయ ఉద్యోగులకు తదుపరి పదోన్నతి ఏ శాఖలో ఉంటుంది, ఏ క్యాడర్ వారికి ఏ పోస్టు ఇవ్వాలి, సర్వీస్ రూల్స్ ఎలా ఉండాలి అనే అంశాలపైన స్పష్టత అయితే రానుంది. ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. మంత్రుల ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది. మొత్తానికి 10 మంది మంత్రులతో కూడిన సబ్ కమిటీ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మరియు ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గత నెలలో 10 మంది మంత్రులతో ఒక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసింది. గతంలో డిజిటల్ అసిస్టెంట్లను పంచాయతీ కార్యదర్శులుగా మార్చారు. అదే తరహాలో ఇతర ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలని కమిటీ భావిస్తోంది. 4వది ఖాళీల భర్తీపై దృష్టి. ప్రమోషన్లు ఇవ్వటం వల్ల క్రింది స్థాయి పోస్టులు ఖాళీ అవుతాయి. ఈ సమావేశంలో ప్రమోషన్ల ప్రక్రియ తర్వాత ఏర్పడే ఖాళీలను ఎలా భర్తీ చేయాలి, కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇవ్వాలి అనే అంశంపై కూడా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్ బకాయిలు మరియు ఆర్థిక ప్రయోజనాలు. కేవలం ప్రమోషన్లే కాకుండా ఉద్యోగులకు రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ప్రొబేషన్ డిక్లరేషన్‌లో జాప్యం వల్ల నష్టపోయిన వారికి పరిష్కారం, ఇతర అలవెన్స్‌ల గురించి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగుల్లో హర్షం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వేగవంతమైన చర్యల పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో వేచి చూసి సమావేశ నిర్ణయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఈరోజు జరగబోయే ఈ యొక్క భేటీ సచివాలయ ఉద్యోగుల కెరీర్‌లను మలుపు తిప్పే దిశగా ఉండబోతోంది. సాయంత్రానికి దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన లేదా సానుకూల వార్త వినే అవకాశం అయితే ఉంది.